ఆ లవర్స్ ని పట్టుకోవడం పక్కన పెడితే ఈ అడవిలో అన్నలకి చిక్కేవనుకో మన పని పచ్చడే. పచ్చడి కాదు, ఏకంగా గల్లంతో అవుతాం. ఏయ్, అనవసరమైన మాటలు మాని కమిషనర్ గారికి ఫోన్ కలుపు. కలపడానికి ఏ నెంబర్ లో ఉంటాడో సార్, ఆయనే మనకు చేయాలి. కమిషనర్, మీరే మాట్లాడండి. ఆ పేరు ఉంటేనే నాకు మీరే మాట్లాడండి. అనింది. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. గుడ్ మార్నింగ్ సార్. చిట్టుబాబు రిపోర్టింగ్. నో సార్. దొరికారా? దొరికారు సార్. ఆ డీటెయిల్స్ అన్ని మా సార్ చెప్తాను సార్. మాట్లాడండి సార్. దొరికారు అంటే దొరికినట్టే దొరికి తురుమన్నారు సార్. సార్ అలాగే సార్. 24 గంటల్లో రాజుకు చెప్పాలంటారా? 24 గంటలు గడిస్తే ఎలాగూ పోతాం. అవును, అన్నలు చెప్పేస్తారుగా. నేను సరెండర్. కన్ను ఎవరిదని ఇంపార్టెంట్, ఎవరిని వేశారనేది ఇంపార్టెంట్. అంత పోతుందిరా. నీ ప్రమోషన్ ఇప్పిస్తానరా, నన్ను వదిలేరా. వదిలే. ప్రతిసారి అని నవ్వడం కాదు, ఈసారి జబ్బలక ఫాలో మీ. దట్ ఇస్ నమస్తే సార్. ఈ నమస్తే మామూలే. ఏమిటయ్యా, ఏమిటి ఇదంతాను? ఏ విషయం? నీ కుటుంబ విషయం. తెలుసండి, అయినా పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. నేను అడిగేది పోలీసుల విషయం కాదు, నీ విషయం. ఆ సూరిబాబు విషయం. అంటే తనేం మాట్లాడినా పర్వాలేదు సార్. అతను మన ప్రత్యర్థి, మనం ఒక పార్టీ వాళ్ళం, పైగా అధికారంలో ఉన్నవాళ్ళం. అతని మీద రాయేస్తే మనకే చిట్లుద్ది. నా కూతుర్ని వాడు కొడుకు లేపుకెళ్తే చూస్తూ ఊరుకోవాలా? నువ్వు లాజిక్ లేకుండా మాట్లాడతావు సత్యం. నీ కూతురు ఇష్టపడ్డా, వాడి కొడుకు ఇష్టపడ్డా కడుపు వచ్చేది నీ కూతురికే. మీరు ఇలా పోట్లాడకుండా ఉంటే మన పార్టీ పరువేం కావాలయ్యా? మన పార్టీకి పరువు ఉంది కాబట్టి నేను నెగ్గాను సార్. మొన్న వాడు తూర్పుగోదావరి జిల్లా వెళ్ళాడు. ఏమైంది? కోడిగుడ్లతో కొట్టారు. అంతేనయ్యా, గుడ్లతో కొడతారు, పళ్ళతో కొడతారు. తిక్కరేగిందంటే చెప్పులతో కొడతారు. అందుకే జనంలో మన పరువు నిలబడాలంటే ముందు నువ్వు ఆ సూరిబాబుని తిట్టడం మానేయి. రాజకీయంగా రాకపోయినా మీ పిల్లల కోసమైనా పరోక్షంగా రాజీకి రండి అయ్యా, నేను కుదురుస్తాను. అది ఈ పార్టీలో ఉన్నప్పుడు కుదరదండి. పార్టీ మార్చాల్సి వస్తే ఆలోచిస్తాను. ఉంటాను సార్. వీడు మారడు. సార్, సినిమా ప్రొడ్యూసర్ ఫోన్ చేశాడు, ముహూర్తానికి వెళ్తానన్నారట. ఈ సినిమా వాళ్ళు ఏ పార్టీలో చేస్తారో, ఏ పార్టీ పెడతారో. సార్ ఆగండి సార్. చెప్పులు శబ్దం వినబడుతుంది. ఎవరో వస్తున్నారు. అడవిలో మనుషులు రావడం అంటే కాస్త వినండి సార్. వినండి సార్. ఈ మధ్య మీకు ఏది పని చేయడం? వినపడుతోంది. అది ఖచ్చితంగా మనిషి అడుగులు చొప్పుడే. వాడి కోసం చేజింగ్ చేద్దామా? చేజింగ్ కాదు, నువ్వు అమ్ముదాకు. అటు అటేగా. సార్ పొరపాటున అడవిలో అన్నలుంటారు కానీ పోలీసులు ఉన్నారేటి? ఏంట్రా మమ్మల్ని చూస్తే కంగారు పడుతున్నావు? నన్ను చూస్తే దయ్యాలే భయపడతాయి, మిమ్మల్ని చూస్తే దొంగ తిరుగుడు సమాధానం చెప్పదు. ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఎక్కడ ఉంటావు? పగల రాత్రా సార్? ఎక్కడ ఉంటావు? ఇక్కడే సార్. ఇక్కడంటే ఎక్కడ? అక్కడ సార్. అక్కడంటే ఎక్కడా? ఎక్కడా సార్? నేను అసలే దారిలో పడవలో తిరుగుతున్నాను సార్. ఎప్పటి నుంచి? చాలా రోజులు సార్. చాలా రోజుల నుంచి. ఎక్కడ ఉంటున్నావు? అంటే సార్ వీడు మాటలతో లొంగడు సార్. మీరు పిస్టల్ తీసి షూట్ చేస్తే మనం వెతుకుతున్నాడు దొరకరు. ఎవరి గురించి వెతుకుతారు సార్? చెప్పండి సార్. ఈ అడవిలో అట్టే పట్టించేస్తాను సార్ నేను. ఈ అడవిలో లవ్ జంట తిరుగుతోందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లవ్ జంట? చెప్పలేండి సార్. అదిగోండి. అది కాకు జంట. జంపు జిలాని ఈ రోజు నేను చిట్టుకోండి సార్. సార్ వాళ్ళ అచ్చుకు దొరికిపోయింది సార్. ఫారెస్ట్ లో ఓ బూట్ బంగ్లాలో ఉన్నారు. నిజం సార్. సార్ నాదో చిన్న రిక్వెస్ట్ సార్.
మరి నా ప్రమోషన్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.